హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 22 మే 2024 షిఫ్ట్ 1 సైకాలజీ. విద్యార్థుల సాధనపై బోధనా పద్ధతి యొక్క ప్రభావం అనే అధ్యయనంలో బోధనా పద్ధతి అనున్నది 1 పరతంత్ర చరం, 2 స్వతంత్ర చరం, 3 పర్యావసన చరం, 4 మధ్యస్థ చరం. ఆన్సర్ 2 స్వతంత్ర చరం. శిశువు భాషాగ్రహణ పరికరంతో జన్మిస్తాడు అనేది వీరి సిద్ధాంతపు మూలం. 1 చామ్స్కీ సిద్ధాంతం, 2 వైగోట్స్కీ సిద్ధాంతం, 3 పియాజే సిద్ధాంతం, 4 కోల్బర్గ్ సిద్ధాంతం. ఆన్సర్ 1 చామ్స్కీ సిద్ధాంతం. డిస్గ్రాఫియా అనున్నది 1 గణిత వైకల్యత, 2 వ్రాత వైకల్యత, 3 పఠన వైకల్యత, 4 చలన వైకల్యత. ఆన్సర్ 2 వ్రాత వైకల్యత. సతీష్కి వ్యాపారం ప్రారంభించాలని ఉంది, కానీ నష్టపోతాననే భయంతో ప్రారంభించడం లేదు. సతీష్ అనుభవిస్తున్న సంఘర్షణ: 1 ఉపగమ పరిహార సంఘర్షణ, 2 ఉపగమ సంఘర్షణ, 3 పరిహార సంఘర్షణ, 4 పరిహార ఉపగమ సంఘర్షణ. ఆన్సర్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి తను చేసే ప్రతి పనిలో షరతులు విధిస్తూ జోక్యం చేసుకునే తన తల్లిదండ్రుల శైలి ఇష్టం ఉండదు. ఆ విద్యార్థికి ఇష్టం లేని తల్లిదండ్రుల పెంపక శైలిని గుర్తించండి. 1 నిరంకుశ, 2 అధికారయుత, 3 జోక్యరహిత, 4 అనుమతిపూర్వక. ఆన్సర్ 1 నిరంకుశ. కింది వాటిలో అభిరుచిని సూచించే వాక్యాన్ని గుర్తించండి. 1 పాఠశాల ఉపాధ్యాయులు నా అభిప్రాయాలకు విలువనిస్తారు. 2 నేను శిక్షణకు హాజరైనప్పటికీ మాట్లాడడంలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోలేకపోయాను. 3 సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికీ కూడా నాకు ఎప్పుడూ విసుగు రాదు. 4 మా పాఠశాల ఉపాధ్యాయులు గణితాన్ని బాగా బోధిస్తారు. ఆన్సర్ 3 సాంఘిక శాస్త్ర పుస్తకాలను గంటల తరబడి చదివినప్పటికీ కూడా నాకు ఎప్పుడూ విసుగు రాదు. పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ విజయం సాధించలేకపోయాడు. కొంతసేపటికి అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి సమస్యను పరిష్కరించాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. 1 శాస్త్రీయ నిబంధన, 2 యత్నదోష అభ్యసనం, 3 కార్యసాధక నిబంధన, 4 అంతర్దృష్టి అభ్యసనం. ఆన్సర్ 4 అంతర్దృష్టి అభ్యసనం. బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మరియు అభ్యాసకుడు ఇద్దరికీ సంబంధించి అత్యంత చురుకైన దశ: 1 ప్రీ యాక్టివ్ దశ, 2 ఇంటరాక్టివ్ దశ, 3 సర్టిఫికేషన్ దశ, 4 పోస్ట్ యాక్టివ్ దశ.
ఆన్సర్ 2 ఇంటరాక్టివ్ దశ. రక్షణ తంత్రం హేతుకీకరణకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? 1 పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించాడు. 2 భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్పును గెలుచుకున్నప్పుడు సంతోషించడం. 3 దొంగతనం చేస్తూ పట్టుబడిన పిల్లవాడు నేనే కాదు నా స్నేహితులు కూడా డబ్బును దొంగిలించారు అని చెప్పడం. 4 చదువులో రాణించలేని విద్యార్థి క్రీడల్లో బాగా రాణించాడు. ఆన్సర్ 1 పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి దానిని పరీక్షల సమయంలో తన అనారోగ్యానికి ఆపాదించాడు. కింది వాటిలో నేర్చుకున్న భావనలను మర్చిపోవడానికి దారి తీయనిది. 1 ఆచరణ, 2 క్షయం, 3 అనుపయోగం, 4 జోక్యం. ఆన్సర్ 1 ఆచరణ. విద్యార్థుల సహజ సామర్థ్యం ఆధారంగా అభ్యసనాన్ని అందించే విద్య. 1 విషయ కేంద్రీకృత, 2 ఉపాధ్యాయ కేంద్రీకృత, 3 అభ్యాసక కేంద్రీకృత, 4 పరీక్ష కేంద్రీకృత. ఆన్సర్ 3 అభ్యాసక కేంద్రీకృత. చేతన మరియు చైతన్య సమరూప కవలలు. వారు అన్ని శారీరక అంశాలలో సారూప్యతను కలిగి ఉంటారు. అయితే చేతనకు చైతన్య కంటే ఎక్కువ భావోద్వేగ నియంత్రణ కలదు. దీన్ని సరిగ్గా వివరించే పెరుగుదల వికాస సూత్రం. 1 వైయక్తిక భేదాల సూత్రం, 2 అవిచ్ఛిన్న సూత్రం, 3 పరస్పర సంబంధ సూత్రం, 4 వికాసం ఖచ్చితమైన దిశగా సాగే సూత్రం. ఆన్సర్ 1 వైయక్తిక భేదాల సూత్రం. ఉద్దేశపూర్వకంగా వస్తువులను విసిరి అవి చేసే శబ్దం వంటి వాటి లక్షణాలను పరీక్షించే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశకు చెందుతాడు. 1 ఇంద్రియ చాలక, 2 పూర్వ ప్రచాలక, 3 మూర్త ప్రచాలక, 4 అమూర్త ప్రచాలక. ఆన్సర్ 1 ఇంద్రియ చాలక. కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష 1 వ్యక్తిగత శాబ్దిక పరీక్ష, 2 సమూహ నిష్పాదన పరీక్ష, 3 సమూహ శాబ్దిక పరీక్ష, 4 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. ఆన్సర్ 4 వ్యక్తిగత నిష్పాదన పరీక్ష. కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో పిల్లలు శిక్షను నివారించడం లేదా బహుమతులు సంపాదించడం వంటి వాటిపై ఆధారపడి ఒప్పు లేదా తప్పు, మంచి లేదా చెడు అనే తీర్పులు ఇవ్వడం ప్రారంభిస్తారు. 1 పూర్వ సాంప్రదాయ, 2 సాంప్రదాయ, 3 స్వీయ అంగీకృత, 4 ఉత్తర సాంప్రదాయ. ఆన్సర్ 1 పూర్వ సాంప్రదాయ. కింది దశల్లో 1 బోధన అభ్యసన ప్రక్రియ దశలో జరుగుతుంది. 1 ప్రణాళిక, 2 తయారీ, 3 అమలు, 4 నివారణ. ఆన్సర్ 3 అమలు. లెవ్ వైగోట్స్కీ ప్రవేశపెట్టిన భావనను గుర్తించండి. 1 వస్తు స్థిరత్వం, 2 సాంశీకరణం, 3 అనుగుణ్యం, 4 సమీప అభివృద్ధి క్షేత్రం.
ఆన్సర్ 4 సమీప అభివృద్ధి క్షేత్రం. రేణు పూర్వ పాఠశాల దశకు చెందిన అమ్మాయి. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తన ఉపాధ్యాయురాలి వ్యవహార శైలులన్నింటినీ చూపిస్తూ నటిస్తుంది. బండూరా ప్రకారం అటువంటి అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. 1 ఆవిష్కరణ, 2 పరిశీలన, 3 నిబంధన, 4 అంతర్దృష్టి. ఆన్సర్ 2 పరిశీలన. ఒక ఉపాధ్యాయురాలు పాఠశాల కార్యక్రమంలో తన తరగతికై డంప్ చెరాట్స్ ఆట ఆడించే ప్రణాళిక చేసింది. ఆమె తన తరగతిని జట్లుగా విభజించింది. ఒక్కో టీంకి 3 పదాలకు నటించే అవకాశం ఇచ్చింది. జట్టులోని ఒక వ్యక్తి నటిస్తే మిగతా వారు ఆ పదాన్ని గుర్తించాలి. 2 ఉపాధ్యాయులు ఆటకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆటను చూసి ఆనందించారు. దీనిలోని మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యం: 1 పదాలను గుర్తించడం, 2 ఆటకు తీర్పునివ్వడం, 3 నటించడం, 4 ఆటను ఆనందించడం. ఆన్సర్ 3 నటించడం. వ్యక్తి యొక్క ప్రేరణ అతనికి నేర్చుకోవడానికి అవసరమైన దీనిని ఇస్తుంది. 1 శక్తి, 2 సహజ సామర్థ్యం, 3 ప్రజ్ఞ, 4 ప్రోత్సాహకం. ఆన్సర్ 1 శక్తి. ఇచ్చిన కృత్యానికి వైయక్తిక లేదా సమూహ అభ్యసన వ్యూహాన్ని ఎంపిక చేసేటప్పుడు ఉపాధ్యాయుడు కింది వాటిలో దేనిని పరిగణించాలి? ఏ అభ్యసన లక్ష్యాలు, బి అభ్యాసకుడి నైపుణ్యాలు, సి ఉపాధ్యాయుడి అభిరుచి. ఆన్సర్ 1 ఏ మరియు బి మాత్రమే. క్షేత్ర పర్యటనకు వెళ్ళిన ఒక పాఠశాల విద్యార్థి తిరిగి వచ్చి తన అనుభవాన్ని చలన కదలికలను మాత్రమే ఉపయోగించి తన తల్లికి వివరించాడు. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం విద్యార్థి ఇక్కడ ఉపయోగించిన ప్రాతినిధ్య విధానం: 1 చిత్ర ప్రతిమ విధానం, 2 ప్రతీకాత్మక విధానం, 3 క్రియాత్మక విధానం, 4 చురుకైన విధానం. ఆన్సర్ 3 క్రియాత్మక విధానం. ఉపాధ్యాయుడు సున్నితంగా ఉండాలని చెప్పడంలోని అంతర్భావం: 1 బలహీన విద్యార్థుల పక్షం వహించడం, 2 ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులందరూ కఠినమైన శారీరక శ్రమను మానుకోవడం, 3 విద్యార్థుల భావాలను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం, 4 విద్య వల్ల ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వైకల్యత గల పిల్లలను నిరుత్సాహపరచడం. ఆన్సర్ 3 విద్యార్థుల భావాలను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం. కింది వాటిలో విద్యార్థుల దుష్ప్రవర్తనకు ఆస్కారం ఇచ్చే ఉపాధ్యాయ సంబంధిత కారణాలను గుర్తించండి. 1 వ్యంగ్యం, ఏ వ్యంగ్యం, బి అనాసక్తికరమైన పద్ధతి, సి ప్రతిదీ తేలికగా తీసుకునే స్వభావం కలిగి ఉండడం, డి విద్యార్థులందరినీ కృత్యాలలో పాల్గొనేలా చేయడం.
ఆన్సర్ 1 A, B, C మాత్రమే. జనన పూర్వ వికాస దశల్లో సుదీర్ఘ కాలాన్ని కలిగిన దానిని గుర్తించండి. 1 అండం యొక్క కాలం, 2 పిండం యొక్క కాలము, 3 సంయుక్త బీజం యొక్క కాలం, 4 భ్రూణం యొక్క కాలం. ఆన్సర్ 4 భ్రూణం యొక్క కాలం. ఒక సంఘ కార్యకర్త బడిలో నమోదు కాని ఒక 8 ఏళ్ల బాలికను పాఠశాలలో చేర్చడానికి తీసుకున్నాడు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల ఆ బాలికను ఏ తరగతిలో చేర్చుకోవాలి? 1 1వ తరగతి, 2 2వ తరగతి, 3 3వ తరగతి, 4 పూర్వ ప్రాథమిక. ఆన్సర్ 3 3వ తరగతి. థార్నడైక్ యత్నదోష అభ్యసన ప్రయోగంలో ప్రారంభంలో పేటిక తలుపు తెరుచుకోవడంలో విజయం అనేది 1 ఎంచుకున్న నిర్ణయం, 2 అంతర్దృష్టి విజయం, 3 ఆలోచనాత్మక విజయం, 4 అనుకోని విజయం. ఆన్సర్ 4 అనుకోని విజయం. శాస్త్రీయ నిబంధన యొక్క విలుప్తీకరణ నియమం దీనిని సూచిస్తుంది. 1 అప్రయత్నంగా ప్రతిస్పందన పునరుద్ధరణ ప్రక్రియ, 2 నిబంధిత ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ, 3 ఒక నిర్దిష్ట ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించే ప్రక్రియ, 4 ఏ ఉద్దీపనకైనా ఒకే రీతిలో ప్రతిస్పందించే ప్రక్రియ. ఆన్సర్ 2 నిబంధిత ప్రతిస్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియ. NCF 2005 ప్రకారం యోగా వ్యాయామాలు అధికారికంగా ప్రవేశపెట్టడం ఈ తరగతి నుండి మాత్రమే ప్రారంభం కావాలి. 1 5వ తరగతి, 2 1వ తరగతి, 3 2వ తరగతి, 4 6వ తరగతి. ఆన్సర్ 4 6వ తరగతి. కింది వాటి నుండి ఆరోగ్యకరమైన వికాసాన్ని కనబరిచే పిల్లలను గుర్తించండి. 1 మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, 2 వారి సహజ సామర్థ్యంతో సంబంధం లేకుండా ఎక్కువ స్థాయి ఆకాంక్షను కలిగి ఉన్న పిల్లలు, 3 ఎప్పుడూ విశ్రాంతి లేకుండా పనిచేసే పిల్లలు, 4 తల్లిదండ్రుల ఆదేశాలు నచ్చకపోయినా ఆ ఆదేశాలను పాటించే పిల్లలు. ఆన్సర్ 1 మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.